రాజకీయాల్లో ఎవరెటుంటారు, ఏ కూటమి నుంచి ఎవరు బయటికి వస్తారు, ఎవరు ఏ కూటమిలో కొనసాగుతారు, ఎవరు ఎవరిని కలుస్తారు, ఎవరు ఎవరిని విమర్శిస్తారు, చేతులు కలుపుతూనే ఎవరు విమర్శలు సంధిస్తారు, రాజకీయ యవనికపై అసలేం జరుగుతోంది? వాచ్ ది స్టోరీ. పండగొచ్చింది, ఓట్ల పండగొచ్చింది. ఓట్ల కోసం నోట్లతో కొట్టే నేతలు, గాలి మాటల్లాంటి హామీలిచ్చే నాయకులకు బిజీ టైం వచ్చింది. గెలిపే ధ్యేయంగా నాయకులాడే నాటకాలు కూడా తగిన టైం వచ్చిందనే చెప్పాలి. అసలు ఎవరి రూట్ ఎటు, ఎవరు ఏం మాట్లాడుతున్నారు? రాహుల్ ఏం మాట్లాడుతున్నారు? మమత వైఖరి ఎలా ఉంది? బీజేపీ రూట్ సపరేటా? శివసేన నిత్యం మాట మారుస్తుందా? ఎన్నికల వేళ ప్రతి ఒక్కరిని వేధిస్తున్న ప్రశ్నలివి. నిన్నటిదాకా కాంగ్రెస్, తృణమూల్ మంచి ఫ్రెండ్స్, కలిసి ఉద్యమాల్లో పాల్గొన్నారు. బెంగాల్ పొత్తుల ప్రభావం దేశంలోని ఇతర ప్రాంతాలపై కూడా పడుతుందని అంచనా వేశారు. దీదీ లేందే తాము లేమన్నట్లుగా కాంగ్రెస్ నేతలు స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు. ఇప్పుడు సీన్ సితారైంది. ఇవి భారత రాజకీయాలు కదా, అది ఎన్నికల రాజకీయాలైపోయాయి. రేపపాట్లో ఏమైనా జరగొచ్చు అంటారు. కళ్లు మూసి తెరిచేలోపు ఎవరికి ఎవరైనా శత్రువులు కావచ్చంటారు. ఈసారి అదే జరిగింది. కాంగ్రెస్ తృణమూల్ పొత్తు ఖాయమనుకున్న తరుణంలో సీన్ రివర్స్ అయింది. కోల్కతా పోలీస్ కమిషనర్ కేసు వ్యవహారంలో మమతకు మద్దతిస్తూ ట్వీట్ చేసిన రాహుల్ ఇప్పుడు అదే నోటితో తిట్ల దండకం అందుకున్నారు. బెంగాల్లో ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారని చెబుతున్నారు. అక్కడ ఏకవ్యక్తి పాలన సాగుతోందని ఆరోపిస్తున్నారు. మమత, మోదీ ఒకే నాణానికి రెండు వైపుల లాంటివారని విశ్లేషిస్తున్నారు. పాలనలో వాళ్లు ఎవరినీ సంప్రదించరని, ఒంటెద్దు పోకడ పోతారని రాహుల్ విశ్లేషిస్తున్నారు. నిజానికి గత ఎన్నికల్లో కాంగ్రెస్, తృణమూల్ విడివిడిగా పోటీ చేశాయి. 39 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ కేవలం 4 చోట్ల గెలిచింది. తృణమూల్ 33 చోట్ల విజయం సాధించింది. ఈసారి పరిస్థితులు మారాయి. మోదీని ఓడించాలంటే సంఘటిత పోరు అవసరమని భావించాయి. మహాకూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. పలు దఫాలు మీటింగులు జరిపాయి. అయినా ప్రయోజనం కనిపించలేదు. విపక్ష పార్టీల నేతలు పాతపాట మొదలుపెట్టారు. ఒకరిపై ఒకరు బురద చల్లుకునే ప్రయత్నాలు మళ్లీ మొదటికొచ్చాయి. ఎన్నికల సీజన్ కదా మరి. పశ్చిమ బెంగాల్లోనే కాదు, మహారాష్ట్రలో కూడా ఇదే పరిస్థితి. బీజేపీ, శివసేనది లవ్ హేట్ రిలేషన్షిప్. 2014 లోక్సభ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేశాయి. ఎన్డీఏలో భాగస్వామిగా కేంద్ర మంత్రివర్గంలో కూడా శివసేన చేరింది. అయినా నిత్యం బీజేపీని విమర్శిస్తూనే ఉంది. రామాలయ వ్యవహారంలో తెగేదాకా లాగేంత పని జరిగింది. చౌకీదార్ చోర్ హై అంటూ శివసేన కూడా నినాదమిచ్చింది. పుల్వామా ఉగ్రదాడి విషయంలో బీజేపీ వైఖరిని కూడా శివసేన తప్పుపట్టింది. అంతర్జాతీయ సమాజం మద్దతు చూసి జబ్బలు చరుచుకుంటే చాలదని, పాకిస్తాన్పై చర్యలకు దిగాలని శివసేన డిమాండ్ చేసింది. ఇంకేముంది, అంతా అయిపోయిందనుకున్నారు. రెండు పార్టీలు తెగదెంపులు చేసుకున్నట్లేనని భావించారు. విడిగా పోటీ చేస్తారని రాజకీయ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. బీజేపీ, శివసేన విషయంలో అనుకున్నదొకటి, అయిందొకటి. లోక్సభ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేసేందుకు సిద్ధమయ్యాయి. మహారాష్ట్రలో 48 లోక్సభ స్థానాలుంటే బీజేపీ 25 చోట్ల పోటీ చేయబోతోంది. 23 స్థానాలతో సరిపెట్టుకునేందుకు శివసేన సిద్ధమైంది. అంతకంటే ముఖ్యమైన విషయం మరోటుంది. ఏడాది ఆఖరున జరిగే శాసనసభ ఎన్నికల్లో కూడా రెండు పార్టీల పొత్తు కొనసాగుతుందని పార్టీల పెద్దలు ప్రకటించేశారు. అలాగని రెండు పార్టీలు స్నేహంగా ఉన్నాయా అంటే అవునని చెప్పలేని పరిస్థితి. రెండు పార్టీల మధ్య దాగుడుమూతలు కొనసాగిస్తూ శివసేన మళ్లీ విమర్శనాస్త్రాల్ని కొనసాగించింది. ఇంతవరకు ఆడ్వాణి ప్రాతినిధ్యం వహించిన గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గం నుంచి అమిత్ షా పోటీ చేయడం తగదని శివసేన పత్రిక సామ్నాలో ఓ వ్యాసాన్ని ప్రచురించారు. రాజకీయ భీష్మాచార్యుడికి బలవంతంగా రిటైర్మెంట్ ఇస్తున్నారని శివసేన అంటోంది. పార్టీల మధ్య ఈ దాగుడుమూతలు ఎందుకు? కాసేపు స్నేహం, మరి కాసేపు ద్వేషం ఎందుకు? సగటు వీక్షకుల్లో కూడా ఇలాంటి ప్రశ్నలు తలెత్తడం సహజమే. ఈసారి అన్ని పార్టీలు అత్యంత క్లిష్టమైన ఎన్నికలను ఎదుర్కొంటున్నాయి. విజయావకాశాలపై ధీమాగా ఉండలేకపోతున్నాయి. ఎన్నికల తర్వాత జరిగేదేంటో అంచనా వేయలేకపోతున్నాయి. ఎవరు ఎవరితో కలుస్తారో చెప్పలేని పరిస్థితి. రెండు ఫ్రంట్లే ఉంటాయా, తృతీయ కూటమి వస్తుందా చెప్పలేని స్థితి. అందుకే ఇప్పుడు నేతలు రోజుకో మాట మాట్లాడుతున్నారు, రోజుకో వైఖరి ప్రదర్శిస్తున్నారు.